అయ్యమ్మా ఈడు అసలు రావట్లేదు స్వామి ఈరోజు బయట లాగి పోవాలా. ఏమైనా విచిత్రమైన వస్తువులు చెక్తాయని చెప్పి మా నోళ్ళ దగ్గర నుంచి దాపు 100 మీటర్ల పైన నడుచుకుంటూ వచ్చేస్తున్నా తెలియకుండా. ఉలుకుప్పలికి చచ్చిపోయినా. హలో గైస్, నేను మీ అశోక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశోక్ క్రేజ్ జోన్. ప్రజెంట్ మనం వచ్చేసరికి బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ బీచ్లో ఈరోజు రాత్రి మొత్తం మన దగ్గర క్యాంపింగ్ టెంట్ లేకుండా, లైట్ లేకుండా, స్టాండ్ లేకుండా, అసలు ఏం లేకుండా క్యాంపింగ్ అయితే చేస్తున్నాం. వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసుకోండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతకు అసలు ఈ వీడియో సడన్గా ఎందుకు చేస్తున్నామంటే, నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా డెకరేషన్కి అయితే పోతాను. అలా బీచ్ దగ్గర ఒక డెకరేషన్ అయితే ఉన్నది మార్నింగ్ ఫోటో షూట్ కోసం. ఇంకా అన్న వాళ్ళు వచ్చేసరికి మార్నింగ్ ఉదయాన్నే 4 గంటలకు అట్లా లేసి పోదామన్నారు. అన్న మార్నింగ్ అది బీచ్ దగ్గర కదా, నైట్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి నాతో పాటు ఓన్గానే దొడుకొచ్చేసాను. ఇప్పుడు నైట్ వచ్చేసరికి అందరం ఇక్కడ మన దగ్గర క్యాంపింగ్ టెంట్ లేకుండా, లైట్ లేకుండా సర్వైవ్ అవ్వాలి. అంటే చలి బీభత్సంగా ఉంటుంది బీచ్ దగ్గర. ఆ చలి ఒక్కడికని తట్టుకున్నామంటే చాలా క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళంతా అక్కడైతే కొనుక్కున్నారు. మీకు అక్కడ వెళ్ళి కానీ ఓన్ కానీ చూపిస్తాను. ఇంకా ఇది కానీ సక్సెస్ అయిందంటే సక్సెస్ అంటే ఈ చలికి తట్టుకొని నాకు బెస్ట్ బాగా అనిపించింది అంటే, తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చేసరికి ఒక్కనే సోలోగా క్యాంపింగ్ టెంట్ లైట్ లేకుండా క్యాంపింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చూద్దాం ఎట్టుంటుందో ఏమో. ప్రజెంట్ నాకు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు 1 గంట టైంలో చల్లగా బీభత్సంగా భలే ఉంది. ఇంకా కొద్దిగా టైం దాటే కొద్దీ ఇంకా చల్లగా ఉంటుంది. అలా మాత్రం నాకు ఒకటే విచిత్రం అనిపిస్తుంది. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ వరకు దనుకున్నాయి, ఇక్కడ దాకా ఉన్న చెమ్మ, ఇక్కడ దాకా ఆడాడో వాళ్ళు ఇప్పుడు వస్తున్నాయి, ఇక్కడ దాకా దనుకో ఉన్నాయి. ఇది ప్రజెంట్ మేము ఉన్నది వచ్చేసరికి చాలా రోజులు చలవ చేయట్లేదు కదా, తూపులపాలెం బీచ్ అక్కడైతే ఉన్నాం. నైట్ కాబట్టి ఎవరు లేరు కానేమో, అందువల్ల వచ్చున్నాం. మార్నింగ్ అయితే ఇప్పుడు పంపిస్తున్నారు పంపించలేదు నాకైతే తెలియదు. మనం బీచ్కి వచ్చి కానీ చాలా రోజులు అయిపోయింది, దగ్గర దాపు 3 నెలలు అయింది. మొన్న కానీ రంజానికి మా ఫ్రెండ్స్తో శ్రీనివాసత్రం పోతే అక్కడ కానీ పోలీసు వాళ్ళు మనల్ని అయితే అలో చేయలేదు, అక్కడ చాలా మంది చనిపోతున్నారని చెప్పి. ఎటైతే సక్సెస్ఫుల్గా సడన్గా నైట్ బీచ్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నోళ్ళ దగ్గరికి అయితే బాధం లేట్ చేయకుండా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను. అలలు మాత్రం చూడండి ఎంత దూరం వస్తున్నాయంటే, ఎంత ఎత్తుకు వస్తున్నాయంటే. ఈ బీచ్ దగ్గర కానీ వచ్చి నేను అంటే తూపులపాలెం ప్రజెంట్ తూపులపాలెం బీచ్లో అయితే ఉన్నాం. ఈ బీచ్ దగ్గరకు వచ్చి చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది. మార్నింగ్ ఎట్లుంటుందో మొత్తం చూడాలి ఒకసారి. ఇది మొత్తం బోట్లు అయితే పెట్టేస్తున్నారు, చూద్దాం. వాళ్ళ దగ్గరకు పోయేసి మళ్ళీ ఒకసారి మొత్తం తిరిగి వద్దాం. అట్ట కాదు ఇట్ట తిరిగి వద్దాం, అట్ట వద్దులే. లైట్ లేకపోయే లోపల చూడండి, మీకు లైట్ ఉంటే ఎక్కువ దూరం దగ్గర దాపు ఇక్కడి నుంచి ఒక 10 మీటర్ల వరకు ఈ బీచ్ని కానీ మీకు క్లారిటీకి చీపిగలం. లైట్ లేదు, ఓన్లీ ఫోన్ లైట్ కదా, మీకు అంత దూరం అయితే చీపినాం. ఇదిగోండి ఇక్కడ కట్టన అయితే ఉన్నారు కదా, ఈ కట్టను కప్పుకొని రచ్చన మునుకున్నారు. నువ్వు పొననా పొననా పొనను ఆ పాటలా పెట్టి ఒకసారి అద్దియా క్యాంపింగ్ టెంట్ అని వస్తుంది కట్టన. దినేశవు ఎవరబ్బా నువ్వు పొననా వినవడట్లే. పాటలు ఆపేసి తింది ఒకసారి బయటిది బయటరా చూడండి ఎడపనుకున్నాడు చూడండి. ఎట్టుందినా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమా ఆల్రెడీ వచ్చినావా? ఫస్ట్ టైమే నువ్వా? ఏదాకా బీచ్కి వచ్చి క్యాంపింగ్ టెంట్ లేకుండా ఒక కట్టనం కూడా పోను కప్పుకొని బీచ్లో మునుకోండి. దినేష్ ఏం చేస్తున్నాడు? దినేష్ లేవా ఎత్తియా మంచి నిద్రలో ఉంటాడు వాడు, లీడు. దినేష్ బయట దినేష్ ఎంటకాయలు వేటకు పదారా అప్పుడులాగా. అప్పుడు ఒకసారి మనం శ్రీనివాసత్రం బీచ్లో ఎంటకాయల వేటకైతే బయలుదేరి ఉన్నాం, పోయి ఉన్నాం. ఏమన్నా పదం మనం కానీ ఈరోజు ఎంటకాయల వేటగా. అబ్బో పదమ్మా ఒకటి తింటాడంట, వండి పెడతాలేరా బయట. ఒకసారి ముసి తీసి మళ్ళీ కప్పుకోరా, ఏగా తీరా చల్లగా ఎక్స్పీరియన్స్ చేయకుండా సరే అని చెప్పుకో. ముఖ తక్కన కప్పేస్తున్నాడు. నాకా ప్లేసా
పన్నా ఎక్కడికి వచ్చి పొనుకోనా ఫస్ట్ టైం అంటివి పొనుకొని వచ్చిందా చలి పడుతూ ఉంటాను నేను తిరగట్లే పోదానంటరా తిరగదాం జలీగా అయ్యమ్మా ఈడ అసలు రావట్లేదు స్వామి ఈరోజు బయట లాగి పోవాలా ఎట్రా కప్పున్నావా మధ్యలోకి వచ్చేస్తా చూడండి పడవలు చూడండి ఎట్టున్నాయో మొత్తం సర్ది నీట్గా పెట్టేస్తున్నారు పడవేసుకోం పదా నైట్ రైడా పదానా పదన్నా పదరానా నేనా అలే పదం అంటే చెప్పులు కానీ రివర్స్ చేసుకోండి పద్దనే పదమా మీ నాయన నువ్వు ఒకసారి మోహన్ చూపించేసి మాట్లాడరా లోపల మాట్లాడతాం కిండలు చేస్తా ఉన్నావా అబ్బా రాట్లే ఫోనానికి వచ్చేసరికి నేను పొద్దున్నే ఫోన్ అంతా మళ్ళీ ఛాలెంజ్ చేస్తాను ఆల్రెడీ ఒకసారి డ్రింకింగ్ ఛాలెంజ్ చేసి ఓడిపోనాను ఉప్పు నీళ్ళు తాగుతా ఉప్పు నీళ్ళు తాగే ఛాలెంజా ఏమే సరే మనం వద్దులే పొద్దున్నే మళ్ళీ పోయే సంగడికి ఎదురు తెచ్చుకుని మళ్ళీ ఛాలెంజ్ చేద్దాం డన్ డన్ దాని తర్వాత కబడ్డీ ఆడాలా బీచ్లో సరే ఇంకేం ఆడతావు చెప్పు ఏదో గేమ్ ఉండాలా కాలుకి సరే కాలుకి ఉంగులు దూకులు ఆడదామా రంప ఆట అంటే ఆయన ఈడు మరీ వద్దునవా నేను దూరంగా పోతానా మళ్ళీ పోదాం దగ్గర వస్తున్నట్టు ఉన్నారు కప్పులు విప్పులు అన్నీ ఉన్నాయి వాళ్ళైతే ఎక్కడికి రావట్లే కానీ మనం ఇప్పుడు వచ్చేసరికి ఈ బీచ్లో మనకి ఏమైనా వస్తువులు క్రేజీగా చెక్తాయేమో ఒకసారి ఎతకదామా ట్రై చేద్దాం బాడీ ఈ బీచ్లో మనకి రకరకాల డిఫరెంట్ వస్తువులు ఏమైనా చెక్తాయని చెప్పి ఎతకతా ఉన్నాం కదా చెప్పులు బేపచ్చంగా చెక్కుతాయి దాదాపు అడుగడుగుకి చెప్పులు ఉన్నాయి క్యాప్ బాగా చెక్కింది కానీ చెప్పులు మనం వద్దులే చెప్పులు వద్దు చూడండి ఇది మొత్తం చెప్పులు ఎక్కువ ఉన్నాయి ఏడవ చెత్త చెప్పులు విచిత్రంగా ఏమైనా కనబడితే బాగుంది మళ్ళీ ఏడ చెప్పులు ఈ బీచ్ మొత్తం చెప్పులే ఉన్నట్టు ఉంటుంది చెప్పులు బీచ్గా ఉన్నది చెప్పులు బీచ్ కాగితాల్లో చెప్పులు ఇదిగోండి చెప్పులు ఓరన్నాయన ఏమైనా విచిత్రమైన వస్తువులు చెక్తాయని చెప్పి మా నోళ్ళ దగ్గర దాపు 100 మీటర్ల పైన నడుచుకుంటూ వచ్చేస్తున్నా తెలియకుండా క్యాప్ ఒకటి మంచిగా చిక్కింది దాని తర్వాత చెప్పులు ఎక్కువ కనబడుతున్నాయి ఈ స్కై షార్ట్లు కవర్లు కాగితాలు అలాంటివి ఉన్నాయి కానీ ఇంకేం విచిత్రంగా కనబడట్లే అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఇక్కడ ఒక్కనే వచ్చి సోలో క్యాంపింగ్ చేస్తున్నాను డెకరేషన్ ఎంత కాదనుకుంటా మీకు సోలో క్యాంపింగ్ వితౌట్ క్యాంపింగ్ టెంట్తో లైట్ లేకుండా చేస్తున్నాను అని చెప్పి మీకు చూపించగలను బట్ అటు నాకు చేయడం అంటే ఇష్టం ఉండదు ఆ విధంగా మిమ్మల్ని మోసం చేస్తే నాకెందుకు గిల్టీగా ఉంటుంది నాకు ఒకసారి అనిపించింది ఏదైనా చేద్దాం మంచి రీచ్ వస్తుంది ఎక్కువ మంది వ్యూవర్స్ చూస్తారు కదా అనిపించింది ఆ విధంగా చేశానంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా కానీ నాకు అట్లా చేసిన దానికన్నా ఇప్పుడు మనం వీడియోని ఒక 10 మంది చూసినా కానీ నిజాయితీగా ఇక్కడ ఏది ఉందో ఏం జరుగుతుందో చూపించి చూస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది మిమ్మల్ని మోసం చేయడం అందువల్ల నేను డెకరేషన్కి వచ్చిన విషయం అన్నీ అయితే చెప్పేస్తాను అదిగాక మేము పొద్దున్నే డెకరేషన్ అయితే చేస్తాం కదా అది కానీ మీకు చూపిస్తాను అలానే టైం ఉంటే మన అన్న వాళ్ళతో వచ్చేసరికి క్రేజీ ఛాలెంజ్ క్రేజీ గేమ్స్ అయితే పెడదాం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అప్పుడు వీడియో చాలా ఫన్గా అయితే ఉంటుంది ట్రై చేస్తాను ఒకరంతా ఎండబడిందంటే దాన్ని తగ్గట్టు మళ్ళీ పొద్దున్నే సన్ రైజ్ అయితే చూద్దాం వేరే లెవెల్లో ఉంటుంది అది మాత్రం ఫస్ట్ టైము శ్రీనివాసపురంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఈసారి ఎట్టుంటుందో ఏమో చూద్దాం ఫ్రెండ్స్ మనకు మళ్ళీ వచ్చేసరికి రెండో క్యాబ్ చిక్కింది ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకోటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కింగ్ 2 టోపీలు చిక్కి అలానే ఒక విచిత్రమైన బుడ్డ చెప్పు కనబడింది క్రాక్స్ ఇవి ఎత్తుకొని పోయేసి పోవడానికి ఇద్దాం ఏమంటాడు ఎట్టుంటాడు నిద్రపోయేస్తున్నారు లేకపోయి ఇద్దాం నా పోనన్నా ఊరినే పుణ్యేస్తున్నావు నువ్వు అదిగో నీకోసం ఒక విచిత్రమైన వస్తువులు తీసుకొచ్చిన పోనన్నా అమ్మో గురక పెడుతున్నాడు ఒకసారి గురకనండి పెట్టు ఇంకా గట్టి పెట్టు వినబడట్లే గట్టిగా అట్లే పక్కన చెప్పేస్తున్నారు ఏదైనా కాదు ఇదిగో టోపీ 1 2
టోపీ కావాలంటే ఇవాళ 2 టోపీలు రా కొత్తవా. ఇగో. ఓ చెప్పు కొడుకు నీ కొడుక్కి చిన్న కొడుకయ్యో. నీ చిన్న కొడుక్కి చెప్పు. నీకు క్యాప్, కోనానికి ఒక క్యాప్. కింగ్ నా రాజు. ఒరే మనం ఈ బీచ్ మొత్తం కానీ తిరిగినామంటే చెప్పులు అంగడ వాడు బిట్టి ఇచ్చిరా. చెప్పులు ఉన్నాయరా నాయన, చిన్న చెప్పులు, కొత్తవి, పాతవి, రకరకాల చెప్పులు ఉన్నాయి. బిట్టి ఇచ్చిరా. ఓయమ్మా దగ్గర రాపు నాకు ఈ ఒక్కరంతా పోయి వచ్చిన దానికి ఒక 30 చెత్తలు కనపడి ఉంటాయా. వ్యాన్లో వేసేనామా. కూర్చొని గుడికాడ అమ్ముకున్నావా? గుడికాడ కొట్టారా? వాడు బయట వదులుతాడు, మనం ఎత్తుకొని వెళ్తా ఉండిపోయినా. చెప్పులు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. పోదాం చేద్దాం అయితే. వీళ్ళంతా ఇప్పుడు అని ఉన్నారా నీకోసం. డబ్బులు లేవు, నయా పైసా లేవు. అబ్బా ఎత్తుకో, వాడుకోనా కొత్త నా క్యాప్లా. మనగా ముడుకునేద్దాం కొద్దిసేపు. బయట రానన్నాడు ఈ సలికిడా. ఇదిగోండి ఒక్క క్యాంపింగ్ టెంట్ అయినా వస్తుంది నాకు. ఒక కటన్లో ఇప్పుడు మళ్ళీ ఫేస్ కప్పాను. ఇప్పుడు బయటకు పోయినావా ఏదో ఇప్పుడు ఎట్లాగదాం. ఒకరం గొప్పని పెద్దగా భలే ఉంది లోపల. అబ్బా గుర్రా పెట్టినట్ట నైస్గా పెట్టా. ఫ్రెండ్స్ మీరు కానీ ఈ విధంగా క్రేజీగా ఎప్పుడైనా సరే బీచ్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మాకు మాత్రం భలే అనిపిస్తుంది, నిద్ర లేకుండా పాడు లేకుండా. నాతో పాటు ఈలింగా నిద్ర పనికుంటా. నిద్రపోవడానికి ట్రై చేస్తుంటే నిద్ర అయితే అసలు రావట్లే. నాకు ఇంటికాడ నుంచి వ్యాన్లో వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ నిద్ర ఈలే లేపినది బీచ్ కాడికి వచ్చినాక. అలాంటిది ఎక్కడికి వచ్చినాక మాత్రం బొత్తిగా నిద్ర రావట్లే. ఎట పోయిందా నిద్ర. ఇంటికాడ అంటే నిద్ర వస్తుంది, ఇలాంటి ప్లేస్లో నిద్ర రాదు నాకు. ఇప్పుడు దాకా వాళ్ళతో కూడా ఆడు పనుకుంటే నిద్ర అసలు ఏ మాత్రం రావట్లేదు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే అడుగా ఒడ్డుకైతే వచ్చున్నా. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి అల్లో అవి కూడా ఒకసారి సౌండ్లు కానేనండి. ఇప్పుడు ప్రజెంట్ ఎట్టున్నాయో ఓయమ్మా తెలియకుండా చూడండి ఉన్నట్టుండి సడన్గా పైకి వచ్చేస్తుంది అల్లలో. వాడదా పోదాం అనుకున్నా, కాకపోతే అలా సడన్గానే చూడండి ఎంత పైకి వచ్చిందో. నన్ను టచ్ అయిపోతుంది నాయన. అందువల్ల ఈ సేకరణలో నేను డేర్ చేయట్లే. అదే మన వాళ్ళు ఉంటే సరే పోతాం రాకపోవచ్చు. ఒక్కనే కదా భయం వేస్తుంది. నాకు తెలిసి ఎలా వస్తుంది చూడండి, ఎంత దూరం వస్తుందో. రాలేదు ఇదే. ఇది వస్తుంది. ఈ విధంగా బీచ్ల్లోకి, కొండల్లోకి, అడవుల్లోకి ఆడ క్యాంపింగ్ చేస్తా ఈ నైట్ పూట అట్టా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం నాకు మస్తు మజా అనిపిస్తుంది, భలే అనిపిస్తుంది. మీకు కానీ ఇలాంటి వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఎక్కడ సరే ఏదైనా వీడియో చేస్తే తప్పకుండా దాంతో ఎన్నో కానీ క్యాంపింగ్ చేయి బ్రో అని చెప్పేసి ఎక్కువ కామెంట్లు ఉంటాయి. క్యాంపింగ్ వీడియోలు మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా చాలా మంది అయితే చూస్తున్నారు. ట్రై చేస్తున్నా, నాకు వీలైనంత వరకు ఎక్కువ క్యాంపింగ్ వీడియోలే చేయడానికి ట్రై చేస్తున్నా. మనం మళ్ళీ ఇలాంటి ప్లేస్లో క్యాంపింగ్ వీడియో ఒకటి చేయడానికి ట్రై చేద్దాం. ఉన్నట్టుండి సడన్గా మనిషి వచ్చేలా
రింగుతో కూడా ఆగిపోయింది. ఎవరో ఒక పెద్ద ఆయన సడన్గా వచ్చినాడు ఆడ నుంచి. నాకు ఒక్కసారిగా ఫస్ట్ చూసా ఎవరో మా వాళ్ళే పోనన్నా దినేష్ లేచినాడు అనుకున్నా. బట్ అమ్మిడికి రాగానే మనిషి విచిత్రంగా ఉండే లోపల సడన్గా అదే ఇటువంటి సిచ్యువేషన్లో కానీ ఒక్కనే కానీ వచ్చి ఉంటే మాత్రం చాలా భయపడిపోంటాను. ఒక్కడే ఉంటే ఇంకా మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పి భయం ఫుల్గా ఉంటుంది. మన వాళ్ళతో వచ్చారు కాబట్టి ఒకరంతా ధైర్యంగా ఉన్నా, లేదంటే ఉన్నటువంటి సడన్గా మనిషి వచ్చినాడు. దేవుడా సాయిరామ్. ఆయన పోయినప్పటి నుంచి నాకు ఎందుకు ఏడ ఒక్కనే ఉండాలనిపించలేదు. పోయేసి నేను పొడుగునేస్తాను. నిద్ర రాకపోయినా సరే ఆడే వాళ్ళతో కూడా పూనుకొని అప్పుడు ఉన్నాం. మళ్ళీ ఆడొస్తాడు అనేసి గిల్టీగా భయంగా ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ పొనుకుందాము అంటే బోన్ గాలి తాగుతుంది. గాలికి కానీ ఈ బీచ్ దగ్గర చీకటిగలు అసలు ఏ మాత్రం వదలట్లేదు. అంటే తిరుగుతూనే ఉంది. నిద్ర రావట్లే దాని తగ్గట్టు. చూసారు కదా గురక సౌండ్లు ఏదైనా వస్తున్నాయో. ఒక పక్క చీకటిగలు, ఇంకో పక్క గురక. నేను ఆల్మోస్ట్ గమనించాను, లావుగా ఉన్న ప్రతి ఒక్కరికి బేబచ్చంగా గురక అనేది వస్తుంది. ఎందుకు ఆ విధంగా గురక పెడతారో మీకు కానీ తెలుసుంటే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. లోపల పోతే ఉబ్బ, బయటకు వస్తే చల్లగా బాగానే ఉంది కానీ చీటికలు దెబ్బ పుట్టేస్తున్నాయి. ఈ గాలికి కానీ వాటికి ఏం పని పట్టలేనట్టుంది. వచ్చి మమ్మల్ని కుడతా ఉండే ఈ బీచ్లో కానీ వదలకుండా. No. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. కొననా అబ్బా తల మొత్తం ఇసుకెళ్ళేదా నాయన. లేలి ఎనబడిపోయింది. లే ఏం మీరు లేచేటట్లేరు మనుషులా. లేనా చూడు తలకాయ చూడు ఇసుక. వీళ్ళని లేపితే కానీ లేచి ఏ దొరుకులో ఉన్నారు చూడండి. అబ్బా లేచేటట్టుగానే లేరు, ప్రశాంతంగా కోమలోకి వెళ్తున్నారు. హాయ్ చెప్పు, పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. నిద్రలే మీ తినేసి లేపునా. లేపు తినేసి. దినేషా ఓ దినేషా ఓ లేవయా ఎనబడిపోయిందా. అబ్బా ఉలుకుప్పలికి చచ్చిపోయిస్తామేనా దినేషు దినేషా. ఓడు లేపలేరు నాయన. ఫ్రెండ్స్ రాత్రి అయితే చల్లగా ఎట్టో గట్ట పుడుగునే అయినాము. ఇంకా తెలియకుండా ఇప్పుడు టైం 5 అవుతుంది. 5 గంటలకి ఇప్పుడు లొకేషన్ ఫోన్ చేసి ఇప్పుడు లేచినాం. ఇప్పుడు పాదం ఆడపోతాం. వాడు వస్తాడు రా. వాడు ఏందో వాడు అసలు నువ్వు కానీ రావా. చల్లగా పుడుకునేస్తున్నారా వాళ్ళు. మళ్ళీ లేచి మళ్ళీ పుడుకునేది. ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే టైం వచ్చేసరికి 6 అవుతా ఉంది. 6 అవుతున్నప్పుడు ఇప్పుడు సముద్రం ఎట్టుందో చూడండి ఒకసారి. తెల్ల సముద్రం కాస్త ఎర్రగా మారుతూ ఉంది చూడండి. ఓ మై గాడ్, నీళ్ళు మొత్తం తల మెరుస్తూ ఉన్నాయి. మధ్యలో చిన్నగా 2 ఉన్నాయి చూడండి. అవి వచ్చేసరికి 2 బోట్లు పెద్దనే కానీ చేపలు గమ్మునేమో. ఇంకా సూర్యుడు అయితే రావట్లేదు. సూర్యుడు వచ్చే సమయం అయితే అయ్యింది. మొత్తం దగ మెరుస్తూ ఉంది సముద్రం కూడా.
సముద్రం ఎరిపెక్కింది. చూసారు కదా ఎట్టున్నదో. మనంగానే ఇంకా డెకరేషన్ అయితే చేయాలి. సామాన్ మొత్తం అది కూడా ఆడికైతే మోస్తా ఉన్నాం. భలే ఉంది. సముద్రం మొత్తం సన్ రైజ్ ఎర్రగా మారుతూ ఉంది. తల మెరుస్తుంది. ఫ్రెండ్స్, మేము డెకరేషన్ చేయడానికి వచ్చామని చెప్పాం కదా. ఇప్పుడు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా చేస్తున్నాం ఒకసారి మీకు చూపిస్తాను. ఒక చిన్న బాబు బర్త్డేకి అయితే చేస్తున్నాం. ఇలా చూద్దాం అండి. రెడీ 1 2 3. ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎట్లున్నదో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. మనం మార్నింగ్ నుంచి కష్టపడి చేసిన డెకరేషన్ బర్త్డేది ఇదేను. ఎలా ఉన్నదో తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి. దీనికోసం మనం నైట్ అయితే వచ్చాం. తర్వాత క్యాంపింగ్ అయితే చేసాం. సక్సెస్ఫుల్లీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని మీకు రాత్రి ఒకటైతే చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద తాబేళ్ళు అదంతా చనిపోయి ఉన్నాయి. ఇది మాత్రం దీని మెడకి ఒక తాడు కానీ ఉన్నది చూడండి. ఇదిగోండి, ఒక మెడకి తాడు వేసి బాగా పోయి ఉన్నది. ఏ విధంగా చాలా అంటే చాలా తాబేలు చనిపోయి ఉన్నాయి. ఇక్కడ ఇవి ఎందుకు చచ్చిపోతున్నాయి ఏమో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది చచ్చిపోయిందా లేదంటే ఎవరైనా చంపేసరి మెడకి వేసేస్తున్నారు తాడు ఖచ్చితంగా. మనం ఇక్కడే ఉండి మొత్తం తిరుగులాడుతూ ఉంటే ఇంతలో కొంతమంది అన్న వాళ్ళు అయితే వచ్చున్నారు. ఇప్పుడు అదిగోండి అక్కడైతే గేమ్స్ ఏదో పెడతా ఉన్నారు. అంటే వాళ్ళు పోలీస్కి ఆర్మీకి ప్రిపరేషన్ అయితే అవుతున్నారంట. ఇంకా రన్నింగ్ రేస్ అవి ఇవి తిరుపతి నుంచి అయితే వచ్చి ఇక్కడ చూడండి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి వీళ్ళంతా తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ కానిస్టేబుల్కి, ఎస్ఐకి, ఆర్మీకి అలా ఒక్కొక్క విధంగా ప్రిపేర్ అయితే అవుతూ ఉన్నారంట. మనం జాయిన్ అయిపోదామా? మనం అయితే వెళ్తే అస్సలు పొద్దున్న నుంచి వీళ్ళు ఒళ్ళు మొత్తం చెమటలు కక్కుకొని అయినా కానీ ఆపుకుంటా వాళ్ళు చూడండి ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారో. ఫ్రెండ్స్, ఇంకా మనం రాత్రి ఎప్పుడో వచ్చాము. ఇంకా టైం వచ్చేసరికి 10 అయిపోతుంది. ఇప్పుడు పోయేసి మునిగేసి కొద్దిసేపు సరదాగా బాయ్ అన్న సముద్రంలో ఆ తర్వాత ఇంటికైతే పోదాం. ఇప్పటికి ఫోన్ అన్న లొకేషన్ అయితే ఇంటికి వెళ్ళుకున్నాం. నేను దినేష్ అయితే ఉన్నాం. మేము ఇద్దరం వచ్చేసరికి కొద్దిసేపు ఎంజాయ్ చేసి దాని తర్వాత అయితే వెళ్తాము. బీచ్లో మునిగి దగ్గర దాపు చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు మళ్ళీ మునుగుతున్నా. యారా మునుగువా? నీకు ఈత రాదా? నేను నేర్పిస్తా. పద 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 పద. ఇద్దరం మునుక్కుంటా సరదాగా జాలీగా మా దినేష్కి వచ్చేసరికి హ్యాండ్ స్టాండ్ నేర్పిస్తున్నాను. నేను దినేష్ కావాలి ఇప్పుడే ఒకసారి తలకే బాగా కొట్టుకున్నాడు. యూ కెన్ డూ ఇట్. ఐ విల్ ట్రైన్ దినేష్. నో మ్యాన్ ఫర్ డ్యామేజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఫ్రెండ్స్, ఇంకా మునగతానే ఉన్నాం, సరదాగా తిరగతానే ఉన్నాం. రకరకాల గేమ్స్ మేము ఇద్దరం ఆడుతూ ఉన్నాం. ఇంకొక మనిషి అయినా వీడియో తీసేదానికి ఎవరైనా ఉంటే మొత్తం క్యాప్చర్ చేసి ఉండొచ్చు. ఫోన్లో ఛార్జింగ్ అని అయిపోయింది. ఫ్రెండ్స్, మేము సముద్రంలో మునిగి లాస్ట్కి ఒక 4 కిలో రొయ్యలు పట్టుకొచ్చినాం బన్నీలతో. మునగతా ఉంటే అయితే అస్సలు మునగనేయట్లే మమ్మల్ని. చిట్టక ఒళ్ళు మొత్తం గుట్టేస్తా ఉన్నాయి. అందువల్ల పోయినాము, కొద్దిసేపు మునిగాము, వచ్చేసాము. ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.